ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాల కాలంగా వివాదాస్పదంగా ఉన్న కొరియా గ్రామాల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, ఒడిశాపై సుప్రీంకోర్టులో ధిక్కరణ కేసు వేయాలని కోరుతూ సాలూరు జనసేన పార్టీ నాయకులు, స్థానిక అడ్వకేట్ రేగు మహేశ్వరరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. అలాగే వాటి ప్రతులను విలేకరులకు అందజేస్తూ ప్రస్తుతం కొరియా గ్రామాల ప్రజల అభిష్టానానికి వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం చేస్తున్న పనులను, ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విమర్శించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మన 33 రెండు పట్టుకుంటూ అర్థం అనుకుంటాను కానీ అది సుప్రీంకోర్టు ఉత్తర్వులకి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళకి కానీ మనకు కానీ సమాన హక్కులు ఉన్నాయి. వాళ్ళు కొద్దిగా గంజా భద్ర అలాగే 20 గ్రామాలు కూడా ఒరిస్సాకు సంబంధించినవి అని చెప్తూ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒరిస్సాకు సంబంధించిన డిప్యూటీ సీఎం, కలెక్టర్, ఎస్పీ కూడా అది సుప్రీంకోర్టు ఉత్తర్వులు వ్యతిరేకం. అంచేత మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే 20 గ్రామ ప్రజలు కూడా అన్ని రకాలు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. కానీ మనం నేను వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని, సుప్రీంకోర్టు ఆర్డర్ని నేను చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి కూడా పంపించాను, మెయిల్ పెట్టాను. ఇమ్మీడియట్గా ఈ సమస్యను పరిష్కారం చేయండి. పైగా ఇప్పుడున్న రాష్ట్రపతి కూడా మన గిరిజన జాతికి సంబంధించిన వ్యక్తి. పైగా ఇప్పుడు ఒరిస్సాలో కూడా బీజేపీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం నడుస్తుంది. సమస్య కూర్చొని మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేస్తే మనం కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అంచేత ఈ సమస్యని సామరస్యపూర్వకంగా మనం చేయడానికి హక్కు లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు మనకెంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత హక్కు ఉందో అలాగే ఒరిస్సా ప్రభుత్వానికి కూడా అంత హక్కు ఉంది. కానీ శంకుస్థాపన కానీ ఇది నాదే అని చెప్పడం కానీ, ఎందుకంటే సమస్య పరిష్కారం చేసినంత వరకు కూడా ఈ 20 గ్రామాలు ఎవరికి చెందవు. ఇది ఒరిస్సా ప్రభుత్వానికి చెందవు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చెందవు. కానీ మన 20 గ్రామాలు కూడా మేము ఆంధ్రప్రదేశ్లో ఉంటామని చెప్పేసి గతంలో 2022లో తీర్మానం చేశాం. మాకు ఒరిస్సా ప్రభుత్వంలో ఉంటే మాకు సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ చాలా తక్కువ ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ ఉంటే మాకు సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, పెన్షన్లు ఎక్కువ ఉన్నాయి, అలాగే రైస్ కానీ తగిన ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక మేము ఆంధ్రప్రదేశ్లోనే ఉంటామని చెప్తూ 21 గ్రామాలకు సంబంధించి 5 పంచాయతీలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అంచేత మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాం. కానీ ఒరిస్సాకు సంబంధించిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కేవలం మనల్ని మభ్యపెట్టి బెదిరించి